ఇన్ని వందల సినిమాలు చేసి ఒక 20 సార్లన్నా తిరుపతికి వెళ్ళుంటాను. కానీ మొన్న వెళ్ళినప్పుడు నేను తిరుమల దర్శనము నా జన్మలో మళ్ళీ చూస్తానో చూడనో కూడా తెలియదు. ఆర్యవర్ధన అమ్మ అనేసి అలాగ నన్ను ఆ దేవుడి ముందర అలా నుంచోబెట్టేశారు చాలాసేపు. అక్కడ ఆఫీసర్స్ అందరు కలిసి. అసలు నాకు కళ్ళంబ నీళ్లు అలా ధారగా కారిపోయి వెంకట్ని, డైరెక్టర్ వెంకట్ని, నా ఆర్యవర్ధన్ని ఇద్దరిని కావలించేసుకున్నాను. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు కాబట్టి. అలాగే ఈ ప్రేమ ఎంత మధురానికి ఆర్యవర్ధన్కి రుణపడి ఉంటాను అనుకుంటాను. అంటే యాజ్ ఏ తల్లిగా నేను ఓన్ చేసేసుకుంటాను. నా కొడుకునే అనుకుంటాను, తల్లి అనే అనుకుంటాను. తల్లికి రుణం అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఆ బిడ్డల రుణం తీర్చుకోవడం తన సీరియల్లే చేస్తా, ఇంకే సీరియల్ చేయను. నాకు ఇష్టం ఉండదు. సింపుల్గా ఉండొచ్చు. జయలలిత గారు జయమ్మ గారు ఎప్పుడు అయ్యారు? చాలా మంది నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. నాకు ఆంటీ అంటే పరమ చిరాకు, నాకు ఇష్టం ఉండదు. నాకు నువ్వు అమ్మ అని పిలు, పిన్ని అని పిలు, అక్క అని పిలు, లేకపోతే జయమ్మ అని పిలు అని నాకు నేనే నామకరణం చేసుకొని అలా అందరికీ జయమ్మనైనాను అనమాట. అవన్నీ చేసి నేను ఈ సీరియల్కి వచ్చాక కొత్తగా నటన నేర్చుకున్నా. అదొకటి చెప్పాలి. నేను నటన మీరు నేర్చుకున్నాను. అది హ్యాట్స్ ఆఫ్ టు వెంకట్ అనమాట. డైరెక్టర్కి అడ్జస్ట్ అవ్వడు, తనకి అనుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు కొంచెం చిరాకు పడాలా లేకపోతే బాధపడాలా అనేది నేను వెంకట్తో అంటాను, నీ వల్ల నటన నేర్చుకున్నాను నేను అనేసి. ఆయన ఏమన్నారు? అయ్యో ఏమ్మా ఇంత పెద్ద యాక్ట్రెస్ మీరే. పెద్ద యాక్ట్రెస్ కాదు, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. బాలచంద్ర గారంటే ఒక టైపు, బాపు గారంటే ఒక టైపు, వంశీ గారంటే ఒక టైపు. జయమ్మ గారు అసలు సినిమాలు ఇన్ని చేశారు మీరన్నా, దాదాపు 750 సినిమాలు అని ఒక్క సీరియల్. సో సినిమాలకి దానిలోని యాక్టింగ్కి సీరియల్లోని యాక్టింగ్కి గల తేడా ఏంటండి? సీరియల్స్ చాలా చేశాను నేను. ఒక 13-14 సీరియల్స్ చేశాను. కొన్ని క్లారిటీ ఉన్నవి, కొన్ని చుట్టేసినవి అలాగ ఉన్నాయి. సీరియల్ అంటేనే అందరికీ అదే భావం. హిందీ సీరియల్స్ ఎఫెక్టివ్. అండ్ రీసెంట్గా రాజమండ్రిలో కూడా మీరు టూర్ చేశారు, అందరూ కలిశారు. అక్కడ ఆ ప్రేమ, ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ, దాని గురించి. ఆడవాళ్లే సీరియల్స్ చూస్తారనుకుంటాం కదా, లేదు టీనేజర్స్ మగపిల్లలు కూడా చూస్తున్నారు. ఇదేంటండి మగవాళ్ళు సీరియల్స్ చూస్తారా అంటే కొంతమంది జోక్ చేస్తారు, ఏం చేస్తామమ్మా. మా ఆవిడ, మా అమ్మగారు ఈ సీరియల్ నాకు అలవాటు చేశారండి. అందరినీ అలా హుక్ చేసిందండి, అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ. అవును, వైజాగ్లో నా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు. అవుతుందా మాకే తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా. భరత్ అనే నేనులో చాలా రోజుల తర్వాత వాట్ ఆ వేరియేషన్ అండి. నిజంగా ఆ స్పీకర్ రోల్లో మీరు అలా సైలెన్స్ అండ్ మీరు మాట్లాడుతుండి, మహేష్ బాబు గారు అలా లేచి మాట్లాడుతున్నారు, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్. క్రెడిట్ అంతా శివగారిదే. నేను అసలు అప్పుడు కొత్తగా నాకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళాను. ఒక పెద్ద సినిమా చేయడం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. ఆయన ఏం చెప్తే అది చేశాను. నాకు అసలు తెలియదు అది ఎలా చేశానో కూడా, కానీ ఆ క్యారెక్టర్ అంతా పండింది. మేడం స్పీకర్ అని ఆయన లేవటం, దాని తర్వాత మీరు రియాక్షన్. తను అక్కడ ఆ హీరో ఆ మాడ్యులేషన్ చెప్పడంతోనే ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్. కొంత ఆ క్యారెక్టర్ గొప్పతనం, డైరెక్టర్ గారు చేయించిన గొప్పతనం. భరతనాట్యంకు మీకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. అలాంటప్పుడు దాన్ని వదిలి ఫిలిమ్స్ లోకి ఎలా రావాలనిపించింది మీకు? కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను. నేను డిగ్రీ చేస్తూ ఈ కూచిపూడి డాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండగా మా నాన్నగారికి నన్ను ఆర్టిస్ట్ని చేయాలని ఆశ. భరత్ అని నేను సినిమాలో మీకు ఎలాంటి కంబ్యాక్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మన ఈ సందర్భంగా టీఎన్ఆర్ గురించి మాట్లాడాలి. కొరటాల శివగారిని ఇంటర్వ్యూ చేస్తూ టీఎన్ఆర్ గారు, నాకు జయలలితను చూసినా, జయలలిత చీరకట్టు చూసినా ఒక అమ్మ గుర్తు వస్తుంది నాకు. జయలలిత గారు జయమ్మ గారి ఒక నాట్యశాల వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. 100%. ఎందుకంటే మీకు మంచి బలమైన సంకల్పం ఉంది కాబట్టి వస్తుందండి. ఉంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. నెరవేరడం లేదు, బట్ ఎందుకు నెరవేరడం లేదు అనేది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఈ లైన్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి?
ఇప్పుడు నాకు ఈ సీరియల్స్లో ఎవరైతే నేను యాక్ట్ చేశానో వాళ్ళందరూ నాకు కొడుకులుగా యాక్ట్ చేస్తే కొడుకులుగానే ఓన్ చేసేసుకుంటాను, కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఏమైనా. సో ఇంతమంది ఉన్నా నాకంటూ పర్సనల్ లైఫ్లో నాకంటూ ఒక భర్త కానీ నాకంటూ బిడ్డలు కానీ లేరు. అందరికీ నేను తల్లినే, యూనివర్సల్ మదర్. మీరు ఒక మంచి నటే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి డాన్సర్ కూడా. మరి మీరు బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను బి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసింది నా ఫ్యామిలీ కోసం. ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇంట్లో అందరికీ చాలా చాలా గుండెకు దగ్గరైనటువంటి సీరియల్. అండ్ దాదాపు 660+ ఎపిసోడ్స్ జీ తెలుగులో మండే టు సాటర్డే రాత్రి 9 అయ్యేసరికి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క అమ్మ, ఒక చెల్లి, ప్రతి ఒక్క వదిన, ప్రతి ఒక్కళ్ళు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అబ్బాయిలు కూడా అబ్బాబ్బాబ్బా ఏంటి ఆ రిచ్నెస్ ఆ విజువల్స్లో, ఫెంటాస్టిక్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఏంటి, ఆ క్యారెక్టర్స్ అందరి మధ్యలో ఆ పాజిటివిటీ ఏంటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివిటీ. సూపర్బ్ సీరియల్. సో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అనొచ్చు. రేటింగ్ పరంగా కూడా దూసుకుపోతుంది ప్రేమ ఎంత మధురం. అండ్ ఆ సీరియల్లో ఎంతో హుందాగా ఉండేటువంటి జయమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో జయమ్మ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? చాలా. నా పేరు శశి. ఫైన్. మీరు ఎప్పుడు ఇలాగ హాయిగా నవ్వుతూ ఇలాగ ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో 2 సంవత్సరాల నుంచి అస్సలు మామూలు కాదు, పాండమిక్ లేదు, ఏమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా హుక్ టు ది సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఎస్పెషలీ మీ క్యారెక్టర్ అందరికి కూడా ఎంతో హుందాగా సూపర్బ్గా అలా వెళ్ళిపోయింది. సో దాని గురించి నేను ఇంటర్వ్యూలు చెప్పడం తక్కువ, ఈ మధ్య 2-3 ఇంటర్వ్యూలు చేయాల్సి వచ్చింది తప్పనిసరిగా. మదర్స్ డే కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరో నా ఫ్రెండ్స్ పెట్టుకుంటే వాళ్ళ కోసమని. ఎందులో అయినా సరే ఒకటే లూప్ ఆన్సర్. నేను ఒక 750 నుంచి 800 సినిమాలు చేశాను. ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కానివ్వండి, ఒక ఇంగ్లీష్ మూవీ కానివ్వండి, ఏదైనా. వాటికి రాని గుర్తింపు నాకు ఈ ప్రేమ ఎంత మధురానికి, ఎస్పెషల్లీ ఆర్యవర్ధన్ అమ్మ శారదమ్మ, శారదాదేవి, ఆర్యవర్ధన్ అమ్మ అంటే ఇలా ఉండాలి, శారదాదేవి అంటే ఇలా ఉండాలి అనేసి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎస్పెషల్లీ గుళ్ళకి వెళితే, తిరుపతికి వెళితే మొన్నటికి మొన్న చాలా ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట అది. ఓకే. మాటల్లో వర్ణించలేను నిజంగా. ఇన్ని వందల సినిమాలు చేసి ఒక 20 సార్లన్నా తిరుపతికి వెళ్ళుంటాను. కానీ మొన్న వెళ్ళినప్పుడు నేను తిరుమల దర్శనము నా జన్మలో మళ్ళీ చూస్తానో చూడనో కూడా తెలియదు. ఆర్యవర్ధన అమ్మ అనేసి అలాగ నన్ను ఆ దేవుడి ముందర అలా నుంచో పెట్టేశారు చాలాసేపు. ఓ మై గాడ్. అక్కడ ఆఫీసర్స్ అందరు కలిసి. ఓకే. అసలు నాకు కళ్ళంబ నీళ్లు అలా ధారగా కారిపోయి రాగానే వీళ్ళ షెడ్యూలు వెంకట్ని, డైరెక్టర్ వెంకట్ని, నా ఆర్యవర్ధన్ని ఇద్దరిని కావలించేసుకున్నాను. ఏంటమ్మా అన్నారు. నేను ఇలాగ చెప్పాను, నాకు 800 సినిమాలకి రాని గుర్తింపు ఆర్యవర్ధన అమ్మగా వచ్చింది, ఎంత చక్కని దర్శనమో నీ వల్ల, నీ సీరియల్ వల్ల అని చెప్తే తను కూడా కొంచెం ఎమోషన్ అయినాడు అనమాట. అలాగా చాలా ఇష్టమైన క్యారెక్టరు. బయట క్యారెక్టర్ ఇదే ఒరిజినాలిటీకి. ఎస్. నాకు ఆ విల్లి వ్యాంప్ అవన్నీ నాకు సెట్ అవ్వవు. ఒక సాఫ్ట్నెస్, ఒక మంచి మదర్, ఒక మంచి అక్క, ఒక మంచి డాన్సర్ రోల్, ఇలాంటివి నాకు ఇష్టం. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు. కాబట్టి ఆయన ఏమి ఇచ్చాడో అదే ఇందాక కూడా మనం అనుకున్నాం, అది చూపించే దోవలో మనం వెళ్తూ ఉండాలి. అలాగే ఈ ప్రేమ ఎంత మధురానికి నాకు కొన్నిటి చేస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొన్నిటిని చేస్తే జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు. ఇది నాకు 2 రకాల సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక గొప్ప సీరియల్. సో నేను ఎప్పుడు ఆర్యవర్ధన్కి రుణపడి ఉంటాను అనుకుంటాను. అంటే యాజ్ ఏ తల్లిగా నేను ఓన్ చేసేసుకుంటాను, నా కొడుకునే అనుకుంటాను, తల్లి అనే అనుకుంటాను. తల్లికి రుణం అనేది ఉండదు ఎప్పుడు కూడా, బిడ్డలు రుణం తీర్చుకోవడం అది. సో అలాగా తన సీరియలే చేస్తా, ఇంకే సీరియల్ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఇందులో నాకు నచ్చినట్టు డీసెంట్గా ఒక తల్లిలాగా సింపుల్గా ఉండొచ్చు. మిగతా సీరియల్స్ అన్నీ అంటే కొంచెం బందా అంతా చూపించాలి, ఎక్కువ జ్యువెలరీ, ఎక్కువ మేకప్, అది ఇష్టం ఉండదు నాకు. సింప్లిసిటీ ఎప్పుడు కూడా నేను ఇష్టపడతాను అది. కానీ ఈ సీరియల్ జయమ్మ గారు, మేము కూడా జయమ్మ గారు అని అంటాం, ఎందుకంటే నిజంగా ఈ సీరియల్ చూస్తే అలా చేతులెత్తి దండం పెట్టి సూపర్ అండి, అసలు ఫెంటాస్టిక్. జయలలిత గారు జయమ్మ గారు ఎప్పుడయ్యారు? చాలామంది నన్ను ఆంటీ అని పిలుస్తారు. నాకు ఆంటీ అంటే
పరమ చిరాకు, నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరైనా కనిపిస్తే అంకులు, ఎవరైనా కనిపిస్తే ఆంటీ, నువ్వు అమ్మ అని పిలువు, పిన్ని అని పిలువు, అక్క అని పిలువు, లేకపోతే జయమ్మ అని పిలువు అని నాకు నేనే నామకరణం చేసుకొని అలా అందరికీ జయమ్మనైనాను అనమాట. సో చాలామంది ఆత్మీయులు అందరూ జయమ్మ అనే పిలుస్తారు, కొంతమంది అక్క అని పిలుస్తారు. నా రిలేషన్లు వాళ్ళు లలిత అని పిలుస్తారు. మీ అందరి జయలలిత, అతి ముఖ్యంగా మీ అందరి ఆర్యవర్ధన అమ్మ శారదాదేవిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి.